పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన మధుసూదన్ రావు అంత్యక్రియలు మరి కాసేపట్లో జరగబోతున్నాయి. నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు భౌతిక కాయాన్ని కావలికి తరలించారు. మధుసూదన్ రావు భౌతిక కాయం చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మధుసూదన్ ఇంటి దగ్గరకు బంధువులు, స్థానికులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపబోతున్నారు. మధుసూదన్ రావు కుమారుడు బోరున వెలిపిస్తున్నాడు. లవ్ యూ నానా, మిస్ యూ నానా, నువ్వు నాతోనే ఉండు నానా అంటూ బోరున ఏడవడం అందరినీ కలిసివేస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు. దేవకుమార్, పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన మధుసూదన్ రావు భౌతిక కాయం కావలికి చేరుకుంది. మరి కాసేపట్లో అంత్యక్రియలు జరగబోతున్నాయి. అప్డేట్స్ ఏంటి? జన్సిరాని ప్రస్తుతానికైతే ఏదైతే మధుసూదన్ రావు పార్థివ దేహాన్ని ఆయన ఇంటి దగ్గరే ఉంచారు. అందరూ కూడా సందర్శించుకుంటున్నారు, అతనికి నివాళులు అర్పిస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి రావడం జరిగింది. అలాగే ఆయనకి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. అలాగే జిల్లా కలెక్టర్ ఆనంద్ రావడం జరిగింది. ఆయన కూడా వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో సుమారుగా ఇద్దరు కలిసి గంటకు పైగా వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. అలాగే ప్రభుత్వం తరఫున ఎలాంటి ఏ విధంగా అండగా ఉండాలన్న విషయాలను కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ మధ్యాహ్నం 3 గంటలకు ఈ అంత్యక్రియలు అనేవి మధుసూదన్ రావు అంత్యక్రియలు అనేవి జరగనున్నాయి. బుడంగొండ శ్మశాన వాటిక దగ్గర ఈ అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే ఈ అంత్యక్రియలకు ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా మంత్రులు నాదెండ్ల మనోహర్, అలాగే మంత్రి ఆనం, అలాగే సత్యకుమార్ వీళ్ళంతా కూడా వీళ్ళకి ఈ అంత్యక్రియలకు హాజరు కానున్నారు. హాజరైన తర్వాత ఇక్కడ అంత్యక్రియలకు వచ్చి ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించాయి. ఆ తర్వాత కూడా అంత్యక్రియలో పాల్గొనున్నారు. మధ్యాహ్నం ఇదంతా కూడా జరిగేందుకు మధ్యాహ్నం 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఈ పెద్ద ఎత్తున ఇక్కడికి వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, అందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆయన ఏదైతే కంపెనీలో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేశారో అక్కడ కూడా వాళ్ళకి సంబంధించిన కొలీగ్స్ కూడా రావడం జరిగింది. ఇక్కడ కొందరు కొలీగ్స్ ఉన్నారు, వాళ్ళని అడగదాం. సార్ చెప్పండి సార్, ఎలా ఉండేవాళ్ళు మీతో మధుసూదన్ రావు? చాలా జోవియల్గా ఉంటారు మధు సార్. అసలు ఏజ్ కంపారిజన్ అనేదే లేదు. మేము ఆయనకన్నా ఒక 10-15 ఇయర్స్ చిన్నగా అయినా కూడా చాలా ఫ్రెండ్లీగా హాయ్ బాయ్ అంటూ ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. సడన్ గా ఇలా జరగడం అనేది అన్ఎక్స్పెక్టెడ్. అసలు షాక్ లో ఉన్నాం అందరం. మీరు చెప్పండి, మీకు ఆయన మాకు సీనియర్ అయినా సరే ఎప్పుడు సీనియర్ అనే ఫీలింగ్ ఉండేది కాదు. చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. మా అందరితో చాలా బాగా నవ్వుతూ మాట్లాడేవాళ్ళు. సడన్గా ఇలా అయిందని తెలిసేసరికి చాలా బాధలో ఉన్నాం. మా ఆఫీస్ వాళ్ళందరూ చాలా దిగ్భ్రాంతిలో ఉన్నారు నిన్నటి నుంచి. సార్ మీరు చెప్పండి సార్, మీరు ఎలా ఉండేవాళ్ళు? నాకు ఆయనకి 8 సంవత్సరాల నుంచి పరిచయం ఉందండి ఆఫీస్లో. ఎప్పుడు కూడా మనిషిని కోపంగా ఎప్పుడు చూడలేదు. అందరితో చాలా సరదాగా మాట్లాడతారు, చాలా జోవిల్గా ఉంటారు. ఎప్పుడు వర్క్ ప్రెషర్ కూడా ఉండేది కాదు, సరదాగా ఉండేవాళ్ళు, అంత సరదాగా మాట్లాడేవాళ్ళు. కానీ ఇలా జరగడం అనేది కొద్దిగా బాగా చిరునవ్వు తప్ప ఎప్పుడు ఆయన కోపంలో ఎప్పుడు ఫేస్ లో చిరునవ్వు తప్ప ఇంకో విధంగా ఎప్పుడు చూడలేదు. మొహంలో సీరియస్నెస్ కానీ కోపం కానీ సీనియర్ జూనియర్ అనేది కానీ ఏముండేది కాదు. మంచిగా నవ్వుతూ జోవియల్గా అన్నిట్లో వర్క్లో కానీ ప్రాజెక్ట్లో కానీ ఏ విషయంలో అయినా హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. చాలా బాగా క్లోజ్లీగా ఫ్రెండ్లీగా. ఆఖరికి కాశ్మీర్కి వెళ్లే ముందు కూడా మాతో డిస్కస్ చేశారు, ఇలా వెళ్తున్నాం, ఇలా ట్రిప్, ఇలా పాపకి ఇలా ఎగ్జామ్స్ అయిపోయింది వెళ్తున్నాం అన్నారు. సడన్గా ఇలా అయ్యేసరికి చాలా బాధలో ఉన్నాం అందరం.
వీళ్ళంతా కూడా IBM కంపెనీకి సంబంధించిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వాళ్ళ కొలీగ్స్ కూడా. అంటే అతను సీనియర్ అయినప్పటికీ వీళ్ళందరితో కూడా ఎంతో జోయల్గా ఉండేవారు, ఎలాంటి వర్క్ ప్రెషర్ పెట్టేవారు కాదు, చాలా మంచిగా ఉండేవారని కూడా వీళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ఇలాంటి ఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరం, జీర్ణించుకోలేకపోతున్నారు చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఈ పార్థివ దేహాన్ని సందర్శించుకునేందుకు అనేక మంది కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు, సందర్శించుకుని నివాళులు అర్పిస్తున్నారు. అయితే అతని ఏదైతే ఈ దుర్ఘటన మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగినా, ఇక్కడ ఉన్న బంధువులను అడిగినా కూడా వాళ్ళంతా కూడా ఒకటే కన్నీరు పెడుతున్న పరిస్థితి అయితే మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే డిప్యూటీ పవన్ కళ్యాణ్ 3 గంటలకు రానున్నారు కాబట్టి, అయితే ప్రస్తుతానికి ఆయన విజయవాడలోని పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఒక సమావేశంలో ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఈ మీటింగ్ అయిన తర్వాత ఆయన అక్కడ నుంచి బయలుదేరి ఇక్కడ కావల్లోని జెడ్పీ హై స్కూల్ గ్రౌండ్ ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు ఆయన చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన ఈ ప్రాంతానికి, అంటే ఈయన నివాసం దగ్గరికి, మధుసూదన్ రావు నివాసం దగ్గరికి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించి ఆయన అంత్యక్రియలో ఆయన పాల్గొనడం జరుగుతుందని చెప్పి సమాచారం ఉంది. ఇప్పటికే అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారు, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఎలాంటి ఇక్కడ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం వస్తున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా అధికారులంతా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తోంది. మరోవైపు చూస్తే ప్రభుత్వ లాంఛనాలతో ఈ 3 గంటలకు ఈ అంత్యక్రియలు అనేది మాత్రం పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు ఇప్పటికే ఒక్కొక్కరు ఈ ప్రాంతాన్ని చేరుకుంటున్నారు, అన్ని పార్టీల నాయకులు కూడా వస్తూ ఉన్నారు. అది ఇప్పటికే జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అదేవిధంగా టీడీపీ సంబంధించిన ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా రావడం జరిగింది. అలాగే ఇక్కడ కావ్య కృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఆయన కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ కావ్య కృష్ణారెడ్డి గారు, కొంచెం అంటే ఈ ఘటనపై ఏమంటారు? ఇది చాలా దురదృష్టమైనటువంటి సంఘటన. మా కావలి చరిత్రలో ఇంతటి విపత్కర పరిస్థితిని కావలి ప్రజలు ముక్త కంఠంతో చూసినటువంటి సందర్భం ఇది. అందరం కూడా కావలి పట్టణం, కావలి నియోజకవర్గం, యావత్ ప్రపంచం అంతా ఈరోజు నా కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని, ధైర్యాన్ని ఉండాలని అందరం కూడా తెలియజేస్తున్నాం. ఎంతమంది ఎన్ని రకాలు చెప్పినా వాళ్ళ కళ్ళ ముందు జరిగిన సంఘటన, ఆ కామాక్షి మధుసూదన్ రావు భార్య, ఆ బిడ్డల కళ్ళల్లో బెరుకు ఇప్పటి వరకు కూడా కొత్త వ్యక్తులు వస్తేనే భయపడేటువంటి పరిస్థితిని ఈరోజు చూసామంటే అక్కడ వాళ్ళు ఎంత విపత్కర పరిస్థితిని ఎదురయ్యింది, వాళ్ళు ఎంత బాధపడ్డది అర్థమవుతుంది. దాదాపు 40 బుల్లెట్లు ఆ వ్యక్తి మీద కాల్చినటువంటి పరిస్థితిని ఆ అమ్మాయి చూసినప్పుడు నిజంగా ఎవ్వరూ రక్షించే నాదుడు లేక వాళ్ళు పడిన బాధ వాళ్ళు చెబుతుంటే చాలా బాధాకరమైన పరిస్థితిని మేము వినటం కూడా జరిగింది. అయితే మొత్తానికి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి కూడా ఆయన బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈ జిల్లా చరిత్రలో కావచ్చు, కావలి చరిత్ర, ఇది మర్చిపోలేని ఘటన కాబట్టి ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని కూడా కఠినంగా శిక్షించాలని కూడా ఆయన కోరుతున్నారు. అయితే మరికొద్దిసేపు, అంటే 3 గంటలకు డిప్యూటీ పవన్ కళ్యాణ్, అదేవిధంగా మరో 3 మంత్రులు కూడా ఇక్కడ రానున్నారు. వాళ్ళంతా వచ్చి మధుసూదన్ రావు పార్థివ దేహానికి నివాళులు అర్పించిన తర్వాత ఆయన అంత్యక్రియల్లో పాల్గొనున్నారు. ఇది తాజా పరిస్థితి.